పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పటికీ తరిగిపోయింది. నిజంగా చెప్పాలంటే రోజు రోజుకి ఆయన క్రేజ్ పదింతలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది తెలంగాణలోనో, హైదరాబాద్‌లోనో లేదా ఆంధ్రప్రదేశ్‌లోనో ఇప్పటివరకు చూసాం. మొన్న కర్ణాటక వెళ్ళినప్పుడు చూసాం. ఆ తర్వాత మహారాష్ట్రలో ఇదేంటి ఇంత క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ అనుకున్నాం. ఏదో తెలుగువారు ఉన్న ప్రాంతాల్లోనే అనుకున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి మరాఠీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎంత బలంగా హక్కున చేర్చుకున్నారో మనం ఒకసారి చూసాం. అంతేకాకుండా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళ ప్రాంతాల్లో చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారి ఆదరణ ఉందని చెప్పి అనుకున్నారు. కానీ తమిళనాడు, కేరళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టెంపుల్స్‌కి సంబంధించినటువంటి విజిట్ చేస్తున్నారో, ఈ విజిట్స్‌లో నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళకి ఇదేంటి ఇంత క్రేజు పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని రోజులు ఏ తెలుగు రాష్ట్రాల్లోనే ఉండేది, ఏదో సినిమాల నుంచి వచ్చింది కదా అనుకున్నాం. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన స్టార్డమ్ సినిమాలో కన్నా పదింతలు పెంచుకున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారేమో అనిపిస్తుంది. ఏదో అనకాపల్లిలో లేకపోతే అమలాపురంలోనూ ఉండేటువంటి ఆ క్రేజు తమిళనాడులో తిరుత్తణి దగ్గర ఉన్నటువంటి ఆ టెంపుల్ దగ్గర ఈ ఒక్క విజువల్ చాలు. అక్కడ ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి ఆయనతో పాటు సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చారో ఒక్కసారి విజువల్ చూస్తే చాలు. అంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమాల కోసం కాదు, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తులు ఇప్పుడు దేశమంతా కూడా తయారవుతున్నారు. ఎందుకు అంటే ఒక నిజాయితీగా పార్టీ పెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తిని హక్కున చేర్చుకుంటున్నారు భారతదేశ ప్రజలు. ముఖ్యంగా తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, ఎవరిని కూడా అంత ఈజీగా హక్కుని చేర్చుకోరు, ఎవరిని దగ్గరకు తీయరు. ఇతర అంటే వాళ్ళకి లోకలిజం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎల్లలు దాటినా కూడా ఆయన అభిమానం అనేది ఎప్పటికీ ముందుండిపోతుందనే విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకి బారిగేట్స్ లేవు, ఆయన్ని అభిమానించడానికి ఇక్కడ అక్కడ ఆయన బోర్డర్స్ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఇంకా తన స్థాయిని, తన అభిమానాన్ని, తన వ్యక్తిత్వంతో పెంచుకునేటువంటి వ్యక్తే. మనం ఇప్పటికే తెలుసు ఆయన సొంత కష్టార్జితం ఒక పార్టీని ఎలా నడపచ్చో చేసి చూపించినటువంటి వ్యక్తి. తమిళనాడులో ఎంతోమంది సూపర్ స్టార్ వచ్చారు, కానీ రాజకీయంగా నిలబడటానికి ఇలాగ నిస్వార్థంగా ఎటువంటి అవినీతి లేకుండా, అవినీతి మచ్చ వేసుకోకుండా పార్టీని నడపలేనటువంటి పరిస్థితులను చూసాం. కానీ వచ్చిన తర్వాత ఒక్క మంత్రిగానే ఇంత అద్భుతమైనటువంటి పనులు చేస్తుంటే దేశం అంతా కూడా ఆయన వైపు చూస్తుంది. రేపు తమిళనాడులో ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు కనుక ప్రచారం చేస్తే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉండబోతుంది అనడానికి ఇదొక జస్ట్ శాంపుల్గా మనం చూడొచ్చు. ఒక టెంపుల్, టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు విజిట్కి వస్తున్నారంటేనే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారట. మరి ఈసారి ఎలక్షన్స్లో కనుక పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలోకి దిగితే ఇప్పటికే ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ అక్కడ డిప్యూటీ సీఎం గారికి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకి సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక చురకలైతే అంటించారు. దాన్ని ఎప్పుడైతే వైరస్తో ఉదయనిధి స్టాలిన్ పోల్చారో పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది ఇక్కడతో ఆగేలా లేదు. చాలా పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ రేపు తమిళనాడు ఎలక్షన్స్లో ప్రచారంలో ఉండబోతుందని అనుకోవచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని చాలా హక్కున చేర్చుకోవడానికి ఆయన నిజాయితీ, ఆయన సంకల్ప బలం, ముఖ్యంగా ఆయన సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే ఎత్తుకున్నారో ఆ ఎత్తుకుని ప్రతి హిందువు గుండెని టచ్ చేసే విధంగా మాట్లాడగలిగారో, వాళ్ళందరినీ తట్టి లేపి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎప్పుడు చెప్పడానికి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఎవరూ చేయలేనటువంటి ఒక సాహసాన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారో, ఇక్కడ తమిళనాడు ప్రజలే కాదు, రేపొద్దున దేశం అంతటా కూడా పవన్ కళ్యాణ్ గారి మేనియా ఎలా ఉండబోతుందో మనం రేపు తమిళనాడు ఎలక్షన్స్లో కనుక డెఫినెట్గా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎలక్షన్స్లో ప్రచారానికి ఎన్డీఏ కూటమి తరపున అడుగు పెట్టబోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు కొట్టనటువంటి బీజేపీ చరిత్రను అక్కడ మళ్ళొక్కసారి తిరగరాసే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో కొట్టిన, మహారాష్ట్రలో ఇండివిజువల్గా సింగిల్గా అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేసిన, రేపు తమిళనాడులో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుతో అది విజయంగా మనకి కనిపించబోతుందన్నమాట. ఎటువంటి సందేహం లేదు.